ఓకే, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, క్లాస్ 10 చాప్టర్ 3. మనం ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ గురించి నేర్చుకున్నాం. యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి మనం ఈరోజు వాట్ ఈజ్ పిహెచ్ అనే దాని గురించి తెలుసుకున్నాం. తెలుసుకునేటప్పుడు మళ్ళీ ఒక యాక్టివిటీ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఆ ఇచ్చిన టెక్స్ట్ బుక్లో ఏంటంటే టెస్ట్ టు నో వెదర్ యాసిడ్ ఈజ్ స్ట్రాంగ్ ఆర్ వీక్ అని. అంటే ఒక యాసిడ్ స్ట్రాంగ్గా ఉంటుందా వీక్గా ఉంటుందా తెలుసుకోవడానికి మనకు ఒక యాక్టివిటీ చేయమని చెప్తున్నాడు. ఏం చేయట్లేదు, నువ్వేం చేయాలంటే కొన్ని యాసిడ్స్ కొన్ని బేసెస్ తీసుకో. యాసిడ్స్ మనం ఎప్పుడు దేంతో స్టార్ట్ చేస్తాం? HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ H2SO, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇవి కామన్, మనం బాగా గుర్తించుకోవాల్సిన ఇవన్నీ కెమికల్ ఫార్ములాస్. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్, OH గ్రూప్ వస్తే ఏమని చెప్పాను? బేస్ అని చెప్పా, ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. సో HNO3, నైట్రిక్ యాసిడ్. ఇవన్నీ కొన్ని యాసిడ్స్ కొన్ని బేసెస్ నువ్వు తీసుకో, ఎన్నో కానీ తీసుకో. మనం ఎలక్ట్రాలిసిస్ గురించి లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఒక బీకర్లో 100 ml ఆఫ్ ఏదో ఒకటి తీసుకోవడం. ఓకే, నేను చెప్తాను అది కూడా. ఇక్కడ టేక్ 2 beakers A and B filled with A the diluted citric acid CH3COOH. This is my citric acid. And beaker B diluted hydrochloric acid. నేను డైల్యూటెడ్ అంటే ఏదైనా డైల్యూట్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పాను? వాటర్లో మిక్స్ చేయాలని చెప్పాను. మీకు మరీ చెప్తాను. ఒక బీకర్ తీసుకున్నప్పుడు అందులో మనము వాటర్లో మిక్స్ చేయడం వల్ల దాని యొక్క యాసిడ్ అయినా బేసిడ్ అయినా కానీ దాని స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది, డైల్యూట్ అవుతుంది, దాని కాన్సన్ట్రేషన్ తగ్గుతుందని నీకు చాలా చెప్పారు. వాట్ ఈజ్ కాన్సన్ట్రేషన్? మళ్ళీ కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ కాన్సన్ట్రేషన్? మళ్ళీ అది కూడా డౌటే కదా. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది 1 లీటర్ ఆఫ్ వాటర్, ఇది 100 లీటర్స్ ఆఫ్ వాటర్ అనుకుందాం. చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇది వాటర్, ఇది వాటర్. మన సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ ఓన్లీ 10 grams తీసుకున్నాను. ఓన్లీ 10 grams తీసుకున్నాను నేను. ఇది పట్టుకొచ్చి ఇందులో కలిపాను. అదే 10 grams ఆఫ్ సాల్ట్ పట్టుకొచ్చి ఇందులో కూడా కలిపాను. ఇది ఉప్పుగా ఉంటుంది, ఇది ఉప్పుగా ఉండదు. ఎందుకని చెప్పండి? ఎస్, దీని కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది, దీని కాన్సన్ట్రేషన్ ఇక్కడ తక్కువ ఉంటుంది. దట్ ఈస్ కాన్సన్ట్రేషన్. ఏమై క్లియర్ అన్న? సరే, ఓకే. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటో తర్వాత చూద్దాము. దీని గురించి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంటే ఒక ఐడియా వచ్చేసింది కదా. తక్కువ నీళ్ళలో కలిపితే ఎక్కువ, తక్కువ వాటర్లో కలిపితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎక్కువ వాటర్లో అదే అమౌంట్ పట్టుకొని చేస్తే దాని కాన్సన్ట్రేషన్ తగ్గిపోతూ ఉంటుంది, ఎక్కువ డైల్యూట్ అవుతుంది. సో ఇప్పుడు వీడు ఏం చెప్పాడు? ఒక బీకర్లో ఒక డైల్యూటెడ్ సిట్రిక్ యాసిడ్ CH3COOH తీసుకోవాలి. తీసుకుని దీంట్లో 2 కార్బన్ రాడ్స్ సెపరేట్గా పెట్టి ఈ రెండింటికి కలిపి ఒక ప్లగ్ కలిపేయడమే. మీకు తెలుసు కదా ప్లగ్ అంటే, ప్లగ్ని కలిపేసేసి ఇక్కడ ఒక స్విచ్ కూడా పెట్టుకోవాలి మనం. స్విచ్ పెట్టుకుని దీన్ని స్విచ్ ఆన్ చేసేటప్పుడు ఇక్కడ నీకు బల్బ్ పెట్టుకోమని చెప్తున్నాను. ఏంటమ్మా ఇది? బల్బు. దీన్ని బల్బు కలుపుకోవాలి. ఒకటి ప్లస్ అంటాం, ఇప్పుడు ఒకటేమో మైనస్. ఇది ప్లస్ టెర్మినల్ అనుకో, ఇది మైనస్ టెర్మినల్ అనుకో. ఒక స్విచ్ కూడా పెట్టుకుని మనం ప్లగ్ ఆన్ చేసాం అనుకో. ఇందులో నేను ఏం తీసుకున్నాను? ఫస్ట్ CH3COOH తీసుకున్నాను. దిస్ ఇస్ డైల్యూటెడ్ సిట్రిక్ యాసిడ్. దీని కెమికల్ ఫార్ములా CH3COOH. ఇప్పుడు గుర్తుంచుకోవాలి మనం. ఏమైనా క్లియర్ అన్నాడు? ఇప్పుడు ఇందులో పోసి స్విచ్ ఆన్ చేసామంటే బల్బు గ్లో అవుతుంది, కానీ చాలా వీక్గా గ్లో అవుతుంది, చాలా వీక్గా గ్లో అవుతుంది. ఓకే, సరే. ఇప్పుడు అలా కాకుండా ఈ CH3COOH తీసేసి HCl, డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇక్కడ పిక్చర్ కూడా రాసింది, చేశాను. ఇందులో నేను ఎంత వేసాను? ఏ వేసాను? ఇక్కడ డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేశాను.
బల్బు గ్లో అవుతుంది, చాలా ఫాస్ట్గా గ్లో అవుతుంది. అంటే లైట్నింగ్ బాగా ఎక్కువ వస్తుంది. అంటే ఇందాక CH3COOH చేసినప్పుడు దాని బల్బు గ్లో అయ్యేది చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే CH3COOH చేసామో దాని యొక్క గ్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఇదిగో కొద్ది వెనక్కి రండమ్మా. ఇది ఇందులో ఇక్కడ డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు ఇది కంపల్సరీ ఏమవుతుంది, బల్బు చాలా బ్రైట్గా గ్లో అవుతుంది. అంటే స్ట్రాంగ్ యాసిడ్ అని మనం చెప్పవచ్చు. వీక్ యాసిడ్స్ అంటే ఇప్పుడు దీని ప్లేసులో మనం తీసేసేసి CH3COOH తీసుకుంటే కనుక అది బల్బు గ్లో అవుతుంది, అంత బ్రైట్నెస్ ఉండదు. అంటే ఇట్ ఈస్ ఏ వీక్ యాసిడ్ అని ఎలక్ట్రాలిసిస్ ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎలక్ట్రాలిసిస్తో కానీ దీంతో కానీ కాకుండా మనం ఇప్పుడు pH స్కేల్ అనేది యూజ్ చేస్తాం. ఒక నెంబర్ pH స్కేల్ అంటే ఒక నెంబర్, ఆ నెంబర్ ద్వారా ఎలా డిటెక్ట్ చేస్తాం అన్నది ఫస్ట్ ఓకే. ఇక్కడ నేను ఒక బీకర్ తీసుకున్నాను, ఆ బీకర్లో చాలా వాటర్ ఉంది. ఇందులో డోంట్ ప్లే దిస్ వన్ అమ్మా. జస్ట్ ఇందులో ఏమున్నప్పుడు వాటర్ ఉంది. చెప్పే ముందు నేను చెప్పేది కాన్సన్ట్రేషన్ వినాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్లో ముందు చెప్తాను. సో ఇక్కడ ఇది ఒక బీకరు, ఇందులో నేను వాటర్ పోషించాను. ఏం చేశానన్నా, వాటరే ఉంది. ఎగ్జాక్ట్లీ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది. ఎంత ఉందన్నా, 25 డిగ్రీ సెంటీగ్రేడ్ మాత్రమే ఉంది. ఈ వాటర్లో వాటర్ మాలిక్యూల్స్ ఏమవుతూ ఉంటాయి, చాలా ర్యాండమ్గా లాంగ్ తిరుగుతూ ఉంటాయి. ఒక H2O ఇంకొక H2O ఒకటి ఏమవుతాయి, బంబాడింగ్ జరుగుతాయి. ఒకదాన్ని ఒకటి టప్ప కొట్టుకుంటూ ఉంటాయి. కొట్టుకున్నప్పుడు H+ అయాన్స్ అనేవి, అంటే H+ అయాన్ అంటే ఎలక్ట్రాన్ ఇచ్చేసిందండి. ఎలక్ట్రాన్ ఇచ్చేసిందంటే లోన ఓన్లీ ప్రోటాన్స్ ఉన్నట్టే లెక్క. ఒక ప్రోటాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉంటుంది, హైడ్రోజన్. మన అటామిక్ స్ట్రక్చర్లో కూడా చెప్పాను. ఏంటి ఇది, చుట్టూరు ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి, ఇక్కడ ప్రోటాన్స్ ఉంటాయి, ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. కానీ హైడ్రోజన్లో ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ ప్రోటాన్ చుట్టూరు ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఇచ్చేసిందో అది H+ అయాన్ కింద. మరి H+ అయాన్ కింద వచ్చేసిన తర్వాత ఇంక మిగిలిపోయింది ఏముంటుంది, ఒక H2O మాలిక్యూల్ ఒకదాంతో ఒకటి కొలైడ్ అవడం వల్ల ఇందులోంచి రిలీజ్ అయిన H+ అయాన్ OH- అయాన్ కింద ఇడిపోతాయి. ఎలా ఇడిపోతాయి, రెండు ఇడిపోతూ ఉంటాయి ఆ వాటర్ మాలిక్యూల్లో. ఎందుకంటే దాని ప్రెషర్కి ఒకదాంతో ఒకటి ఢీకొనటం వల్ల H+ అయాన్స్ OH- అయాన్ కింద ఇడిపోతాయి. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఈ H+ అయాన్ అనేది ఒంటరిగా ఉండదురా, 2-3 వాటర్ మాలిక్యూల్తో మిక్స్ అయిపోయి హైడ్రోనియం అయాన్ కింద కన్వర్ట్ అవుద్ది అని కూడా నీకు చెప్పాను, అవునా? ఇక్కడ ఒక్కొక్కసారి మనము ఈ H3 ప్లేస్లో మనం ఏమన్నా H3+ ఇలా రాస్తాం, హైడ్రోనియం అయాన్ అంట. ఈ H అనేది H2O తోటి మిక్స్ అయిపోవటం వల్ల ఇక్కడ ఏమవుతుంది, H3+ కింద కనబడతాం. నువ్వు ఒక్కోసారి H3+ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటాం, ఒక్కోసారి క్లాస్లో ఒక్కోసారి H+ అంటాం. H3O+ అన్నా H+ అన్నా ఒక్కటే. సరే, నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏం చెప్పాను, ఒక వాటర్ తీసుకున్నప్పుడు ఆ వాటర్ బకెట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఆ ప్రెషర్కి అప్వర్డ్ ప్రెషర్ డౌన్వర్డ్ ప్రెషర్ అన్ని పనిచేస్తాయి దాని మీద. పాస్కల్ చెప్పలేదా, పాస్కల్ ఏం చేస్తాడు, ఒక బెలూన్ తీసుకుని అందులో వాటర్ పోసించి అటు పక్కన పైన కింద చుక్కలు హోల్స్ పెడితే ఆ ప్రెషర్ వాటర్ ఏమవుతుంది, బయటకు వచ్చింది. అంత ప్రెషర్ ఉండడం వల్లే నీకు మూసేస్తే లోన్ ప్రెషర్ పెరగదా, ఆటోమేటిక్గా H+ అయాన్స్ OH- అయాన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. అన్నీ కాదు, కొన్ని మాత్రమే. అర్థమైందా? అవి ఎగ్జాక్ట్లీ ఎన్ని ఉంటాయంటే అది కూడా చెప్పేశారనమాట. అది కూడా ఎన్ని ఉంటాయి అని. అంటే H+ అయాన్స్ OH- అయాన్స్ అని మనం ఎందుకు డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది, మనం ఎప్పుడైనా సరే వాటర్లో మనము ఈ వాటర్లో HCl పోసామనుకో, ఏమని చెప్పాను, H+ అయాన్స్ కింద Cl- అయాన్స్ కింద రిలీజ్ అవుతుంది. H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా దీంట్లో పెరిగిపోతుంది. ఆల్రెడీ వాటర్ ఉంది, వాటర్లో H+ అయాన్స్ ఉన్నాయి, ఇది కలపడం వల్ల మళ్ళీ H+ అయాన్స్ ఏమవుతాయి, పెరిగిపోతుంటాయి. అంటే H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంటే
దానికి ఎసిటిక్ నేచర్ అని ఉంటుంది. హెచ్ ప్లస్ అయాన్స్ తగ్గిపోతున్నాయి అంటే ఏంటి, ఓహెచ్ ప్లస్ అయాన్స్ పెరిగిపోతాయని అర్థం. ఓకే, ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఒక యూనిట్, అది ఏదైనా కానీ ఒక యూనిట్, ఒక మోల్ తీసుకో. ఒక మోల్ వాటర్లో కరెక్ట్గా 1.0 అంట, అంటే 1 మోల్ అని ఇంటూ 10⁻⁻7 ఇన్ని హైడ్రోజన్ అయాన్స్ రిలీజ్ అవుతాయి. 1 మోల్ తీసుకుంటే 1 × 10⁻⁻7. 1 అంటే ఏంటి, 1 మోల్ వాటర్లో, 1 మోల్ వాటర్లో మీరు కరెక్ట్గా చెప్తే 1 మోల్ వాటర్ ఎంతనే కానీ 1 మోల్లో చాలా వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి, అది డిఫైన్. అందులో 1/10⁻⁷ అంటే 1/10 అంటే ఎంత, 1 ఆఫ్టర్ ఎన్ని జీరోస్, 7 జీరోస్. 7 జీరోస్ అంటే ఎంత, ఒరే 5K 1 lakh, ఇంకా 2 జీరోలు యాడ్ అవుతుంది, ఎంత అవుతుంది, 1 crore. హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి ఇందులో. ఈ ఎన్ని ఉన్నాయి అందులో 1/, అంత పార్ట్ ఏముంటుంది, హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైము ఓహెచ్ మైనస్ అయాన్స్ కూడా ఉంటాయి. అవి కూడా 1.0 × 10⁻⁻7 అవి ఇవి ఈక్వల్గా ఉంటాయి. ఎన్ని హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయో అన్ని ఓహెచ్ మైనస్ అయాన్స్ ఒక వాటర్లో న్యూట్రలైజ్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు హెచ్ ప్లస్ అయాన్స్ని క్రియేట్ చేయగలుగుతావు, క్రియేట్ చేయడం అంటే నువ్వు HCl, H2SO4, NaOH. NaOH అంటే NaOH సోడియం హైడ్రాక్సైడ్. ఒక సోడియం హైడ్రాక్సైడ్ పోసామనుకో, అప్పుడు OH అయాన్స్ ఏమవుతాయి, పెరిగిపోతూ ఉంటాయి. ఏమై క్లియర్ అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇది బకెట్ ఆఫ్ వాటర్ 1 మోలే ఉందనుకుంటున్నాను. ఇందులో హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి. దీన్ని ఇంకోలా పిలాలంటే H3O ప్లస్ హైడ్రోనియం అయాన్స్. హైడ్రోనియం అయాన్స్ అంటే హెచ్ ప్లస్ అయాన్స్. ఇవన్నీ ఉంటాయి 1.0 అంటే 1 మోల్ అని తీసుకో. ఆ 1 మోల్లో ఎన్ని ఉంటాయి, 10⁻⁻7 పార్ట్. 1/10⁻⁷ పార్ట్ అంటే మాటలు కాదు, చాలా ఉంటాయి హెచ్ ప్లస్ అయాన్స్. ఇది ఏమనుకుంటాం, హెచ్ ప్లస్ అయాన్స్ అనుకో. అలాగే ఓహెచ్ మైనస్ అయాన్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇందులో ఎన్ని ఉంటాయి, 1.0 × 10⁻⁻7 ఉంటాయి. రెండు ఈక్వల్గా ఉండి హెచ్ ప్లస్ అయాన్స్ ఓహెచ్ నాలుగులో ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే నువ్వు పట్టుకొచ్చి ఇందులో ఓ మోల్లో నువ్వేం వేసావు, HCl పోసావు. ఇందులో హెచ్ ప్లస్ అయాన్స్ ఇందులో రిలీజ్ అవుతాయి. అప్పుడు హెచ్ ప్లస్ అయాన్స్ ఏమైపోతాయి, పెరిగిపోతా ఉంటాయి. సో ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ఇస్ కాల్డ్ ఏ pH. సింపుల్ డెఫినిషన్. ఇందులో ఉన్న హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరగడాన్ని మనం ఏమంటున్నాం, pH అంటాం. అంతే. ఇగో ఏ స్కేల్ టు మెజర్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద సొల్యూషన్ ఇస్ కాల్డ్ pH. సింపుల్. ఏమై క్లియర్ అన్నాడు. సో ఇందులో హెచ్ ప్లస్ అయాన్స్ పెరిగిపోతున్నాయంటే ఇట్ హ్యావ్ ఎసిటిక్ నేచర్. ఒకవేళ అలా కాకుండా ఇందులో నువ్వు ఇది తీసేసేసి, ఫర్ సపోజ్ ఇదేంటి, ఇది న్యూట్రల్గా ఉన్నప్పుడు ఈ రెండు ఉంటే ఇందులో నువ్వు పట్టుకొచ్చి ఇందులో సోడియం హైడ్రాక్సైడ్ పోసావు. సోడియం NaOH, సోడియం హైడ్రాక్సైడ్ పోసావు. అప్పుడు ఏం పెరుగుతాయి, OH అయాన్స్ పెరిగిపోతాయి. ఎందుకంటే సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఎ బేసిక్ సొల్యూషన్. ఎప్పుడైతే వాటర్లో పోసావో OH మైనస్ అయాన్స్ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి కనుక. ఏమై క్లియర్ అన్న. సో ఇక్కడ ఇంకోలాగా కూడా చెప్పొచ్చు, ఏ స్కేల్ టు మెజరింగ్ హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ద సొల్యూషన్ ఇస్ కాల్డ్ pH అన్నాం. అలా కాకుండా ఈక్వల్గా ఎవరు ఉంటారని చెప్పాను, OH అయాన్ కాన్సన్ట్రేషన్ కూడా పెరగవచ్చు. OH ఇక్కడ pH వాల్యూ ఇది నెంబరు. H ఎప్పుడు క్యాపిటల్ లెటర్ రాయాలి, P ఎప్పుడు స్మాల్ లెటర్ రాయాలి. ఏంటిది, P స్టాండ్స్ ఫర్ పొటాన్స్. ఏంటమ్మా, పొటాన్స్ అంటే పొటెన్షియాలిటీ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్. దాని ఎంత పొటెన్షియల్ ఉంది, ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, అదే దాని P అంటే. P అంటే ఏంటి, పొటెన్షియల్, పవర్ అని కూడా అంటూ ఉంటారు. హెచ్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. ఎగ్జాక్ట్లీ 7 ఉందనుకో న్యూట్రల్, ఇట్ ఈస్ నాట్ ఏ బేస్, ఇట్ ఈస్ నాట్ యాసిడ్, న్యూట్రల్గా ఉంటుంది.
pH వాల్యూ క్యాపిటల్ ఈజ్ గ్రేటర్ దెన్ 7 ఉందనుకో, అదేమో బేసిక్ నేచర్. మరి pH వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది ఇంపార్టెంట్ కదా. 1, 2, 3 అలా స్టార్ట్ అయ్యి 14తో ఎండ్ అవుతుంది. 7 అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ న్యూట్రల్. అదే 7 కన్నా తగ్గింది అనుకో, ఇట్ ఈస్ ఎసిటిక్ నేచర్. ఏమో అర్థమైందా? మళ్ళీ ఇక్కడ ఇది న్యూట్రల్ కదా. ఇప్పుడు pH is equals to exactly equal to some 6 అని రాశారు. అంటే ద సొల్యూషన్ హ్యావ్ ఎసిటిక్ నేచర్. మరి pH is equals to ఇది కాన్సంట్రేషన్ కరెక్ట్గా అర్థమైంది తీసేస్తున్నాం. ఇందులో న్యూట్రల్గా ఒక ప్యూర్ వాటర్లో హైడ్రోజన్ అయాన్స్ కాన్సంట్రేషన్ ఎంత ఉంటుందో OH మైనస్ అయాన్స్ యొక్క కాన్సంట్రేషన్ సేమ్గా ఉంటుందని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? pH అనేది ఎగ్జాక్ట్లీ 7 ఉంటే ఇట్ ఈస్ ఎ న్యూట్రల్, యాసిడ్ కాదు బేస్ కాదు. pH ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాను అనుకో, ఇట్ హ్యావ్ ఎసిటిక్ నేచర్. ఇప్పుడు అంటే హైడ్రోజన్ అయాన్స్ యొక్క కాన్సంట్రేషన్ ఎంత పెరిగిందంటే 10 టైమ్స్ పెరిగినట్టు. అంటే ఇది ఎంత? 10⁻⁷ కదా. మరి 1.0 ఒక మోల్లో ఒక యూనిట్ తీసుకుంటే, ఒక యూనిట్ అనుకో 1.0 అనేది 1 యూనిట్ ఆఫ్ వాటర్. 1 లీటరా, 1 సెంటీ, 1 మీటరా, 1 గ్రామా, 1 kg అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. ఒక యూనిట్ వాటర్, ఒక యూనిట్ వాటర్ అంటే 1 లీటర్ కావచ్చు, 1 మిల్లీ లీటర్ కావచ్చు, 1 మోల్ కావచ్చు. ఇదండి అందులో 1/7 పార్ట్ ఏముంటుంది? H+ అయాన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేశాను? pH 6 అని రాశాను. pH 6 అంటే నేను ఏం చెప్తాను? 10 టైమ్స్ పెరిగినట్టు. అంటే 1.0 ఇంటూ 10⁻⁻7 ఇంటూ 10 రాయడం వల్లే కదా ఒకటి తగ్గుతుంది. పాయింట్ ఒకటి తగ్గుతుందా లేదా? ఎందుకని? బేస్ ఈక్వల్ అయితే పవర్స్ ఏం చేస్తాం మనం? పవర్ 1 కదా, కలిపితే ఎంత? 10⁻⁻6. ఈ మైనస్ తీసేసిన వాల్యూనే మనం pH వాల్యూ కింద పవర్ ద్వారా మనం చెప్తున్నాం కనుక అని చెప్పి దీన్ని pH పవర్. ఈ పవర్ మైనస్ ఉన్న నెగిటివ్, ఈ మైనస్ తీసేస్తాం. ఈ మైనస్ ఎందుకు తీసేస్తున్నాం కూడా నేను తర్వాత చెప్తాను. ఎలా డిఫైన్ చేశారో కూడా చెప్తాను. ఎలా డిఫైన్ చేయాలి చెప్పండి సింపుల్గా. pH స్కేల్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు నాన్న? సోరెన్సెన్. అయినాక కెమిస్ట్. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చెప్పేస్తాను అయిపోతుంది. P స్టాండ్స్ ఫర్ అంటే P ఇన్ pH స్టాండ్స్ ఫర్ పొటాన్. పొటాన్ అంటే పవర్ అని చెప్పి. ఓకే, ద pH వాల్యూ ఆఫ్ ద సొల్యూషన్ సింప్లీ ఏ నెంబర్. ఈ నెంబర్ బట్టి చెప్తున్నాం అనమాట. ఇది యాసిడ్ ఆర్ బేస్ అని. సో నెక్స్ట్ విచ్ ఇండికేట్స్ ద యాసిడ్ ఆర్ బేస్ ఇన్ ద నేచర్ ఆఫ్ సొల్యూషన్. నేచర్ ఆఫ్ సొల్యూషన్ బట్టి ఆ pH వాల్యూ 1 అవుతే యాసిడ్, 2 అయినా యాసిడ్, 3 అయినా యాసిడ్, 4 అయినా యాసిడ్, ఇవన్నీ రిజల్ట్. సో 0 మోర్ ఎసిటిక్. 0 నుంచి ఎక్కడి వరకు ఉందిరా? 14. ఇందాక 1 అన్నాను కదమ్మా, 0 నుంచే స్టార్టింగ్. 0 నుంచి 14 వరకు ఉన్నాయి. ఇందులో ఎగ్జాక్ట్లీ 7 అంటే ఏం చెప్పాను? న్యూట్రల్. ఇలా తగ్గుతా పోతామంటే ఏమవుతుంది? H+ అయాన్స్ కాన్సంట్రేషన్ పెరిగిపోతుంది. ఇక్కడ pH = 7, pH = 6 అన్నాం. దీని మీద 10 టైమ్స్ పెరిగింది. అంటే 10 టైమ్స్ పెరిగిందంటే ఇట్ హ్యావ్ ఎసిటిక్ నేచర్. ఇక్కడ మళ్ళీ ఇంకొక 10 పెరిగింది. అలా కాకుండా ఇంకొక 10తో మల్టిప్లై చేశాను. అది pH ఎంత అవుతుంది? ఇంకో 10 పెరిగితే 5 అవుతుంది. అంటే 100 టైమ్స్ పెరిగిపోయింది. దీనికి 100 టైమ్స్ H+ అయాన్స్ కాన్సంట్రేషన్ పెరిగిపోయిందని అర్థం. అలా మనం ఎక్కడి వరకు వెళ్ళొచ్చు నాన్న? 10⁻�0. అంటే ఇది 10⁻10 టైమ్స్ చేసాము అనుకో, ఈ రెండు ప్లస్లో కదా, ఇది ఒకటి ప్లస్ మైనస్. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ప్లస్ ఏమవుతుంది? 10⁻�0. 10⁻�0 is nothing but what? 1. అంటే 1 లీటర్ నువ్వు అదే తీసుకుంటే అందులో ఏముంటుంది? దాని కాన్సంట్రేషన్ అంత పెరిగిపోతుంది. ఎసిటిక్ నేచర్ డబల్ పెరిగిపోతూ ఉంటుంది 10 టైమ్స్. ఇంకొంచెం వెళ్తాంటుంది. అంటే pH వాల్యూ తగ్గే కొలిది దాని ఎసిటిక్ నేచర్ ఏమవుతుంది?
పెరిగిపోతుంది, అది నేను చెప్పేది. అలా కాకుండా హెచ్ ప్లస్ అయన్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోతే వెళ్ళిపోతుంది అనుకో, అప్పుడు అది ఏమవుతుంది, బేసిక్ నేచర్ అవుతుంది. సరే, ఇది చెప్పేటప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు కరెక్ట్గా క్లియర్గా చెప్తాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ మై వాటర్. ఒక మోల్ వాటర్ తీసుకుంటే కనుక ఇందులో హెచ్ ప్లస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ప్రాక్టికల్గా ప్రూవ్ చేసింది. అది 1.0 ఇంటూ 1.0 అంటే నువ్వు తీసుకున్నది 1 యూనిట్ ఏదైనా కానీ, ఇందులో 1 యూనిట్ 1 లీటర్ కావచ్చు, 1 గ్రామ్ కావచ్చు, 1 మోల్ కావచ్చు. 1.0 10⁻⁻7 ఇన్ని హైడ్రోజన్ అయాన్స్ ఉంటాయి. ఈ ఈక్వల్గా ఎన్ని ఉంటాయని చెప్పాను, OH మైనస్ అయాన్స్ ఉంటాయి. 1.0 ఇంటూ 10⁻⁻7. దీని ప్రోడక్ట్ని మీ టెక్స్ట్ బుక్లో లేదో ఆయన చెప్తాను. దీని ప్రోడక్ట్ని కాన్స్టెంట్ అంటే, ఎందుకు కాన్స్టెంట్ అన్నాడో కూడా మీకు చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 24 రాశాను. ఎంత రాశాను, 24. 24 is a number. I can write 6 4s. I can write 8 3s. I can write 12 2s. Am I right? 24 24 24. So suppose ఇవి some values, some H plus ions అనుకోండి. H plus ions ఇలా పెరుగుతున్నాయి అనుకో, OH మైనస్ అయాన్స్ ఏమవుతున్నాయి, ఈ OH మైనస్ అని ఇక్కడ 6 అయాన్స్ ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 6 అయాన్స్ ఉన్నాయి. అప్పుడు 4 ఏమంటున్నాయి, OH మైనస్ అయాన్స్. అలా కాకుండా 8 H ప్లస్ అయాన్స్ తీసుకున్నాను అనుకో, అప్పుడు నీకు ఎన్ని ఉండాలి, 3OH. అంటే ఎందుకంటే నువ్వు సొల్యూషన్లో H ప్లస్ అయాన్స్ పెరిగిపోతున్నాయంటే OH మైనస్ అయాన్స్ తగ్గిపోతా ఉంటాయి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే దీని ప్రొడక్ట్ అనేది కంపల్సరీ ఒక కాన్స్టెంట్, ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. సరే, నా దగ్గర ఇది చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుంటా. నా కాన్స్టెంట్ ఎంత, 24. H ప్లస్ అయాన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉంది. దీన్ని 6తో డివైడ్ చేసాను ఏమొస్తుంది, 4 చేస్తుంది. 4 అంటే ఏంటి, OH మైనస్ అయాన్స్ వచ్చాయి. అంటే ఈ ప్రొడక్ట్లో నీకు ఒకటి తెలిసిందని ఇంకో దాంతో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది, నీకు H ప్లస్ అయాన్స్ కావాలంటే వచ్చేస్తే, OH మైనస్ అయాన్స్ వచ్చేస్తే అది ఇచ్చిన వాల్యూని బట్టి ఇక్కడ కూడా వాల్యూ ఉంది, ఇది చేద్దాం ఈ ప్రాబ్లం. అలా కాకుండా చెప్తుంది. దీన్ని ఏమంటారు, దీన్ని KW, ద కాన్స్టెంట్. ద ప్రోడక్ట్ని ఏమంటారు ఇక్కడ, మనం కాన్స్టెంట్ అంటాం. ఈ కాన్స్టెంట్ని మనం ఎలా రాసుకుంటాం, అప్పుడు చూడండి, 1.0 ఇంటూ 10⁻⁻7 ఇంటూ 10⁻⁻7 దట్ ఈస్ ఈక్వల్ టు 1.0 ఇంటూ 10⁻⁻14. నేను చెప్పాను a⁻m ఇంటూ a⁻n is equal to a⁻m plus n. పవర్ షుడ్ బి యాడెడ్. ఇదన్నమాట. ఇది దీన్ని ఏంటంటే KW. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం ఉంటుంది, ఒకటి పెరుగుతుంటే ఒకటి తగ్గుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే, ఒకటి పెరుగుతుంటే ఒకటి తగ్గుతుంది. ఆ ప్రోడక్ట్ ఎప్పుడో కాన్స్టెంట్ సరిపోతుంది. ఇదే అని నాకు చెప్పింది. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ pH? సోరెన్స్ అని ఏం చెప్పాడో కూడా చెప్పేస్తాను. వాడు ఏమంటాడంటే pH ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ లాగరిథమ్మా H ప్లస్ అయాన్స్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ లాగరిథమ్మా H ప్లస్ అయాన్స్. ఎవరిచ్చారు ఈ ఫార్ములా, సోరెన్స్ అని ఇచ్చారు. ఇది ఏమంటే ఇలా ఎందుకు ఇచ్చాడంటే pHని మనం ఒక నెంబర్ ద్వారా చెప్పడానికి, డిఫైన్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. చెప్పేసి ఇక్కడ లాగరిథమ్మా ప్రాసెస్ H ప్లస్ అయాన్స్ ఇవే తీసుకో. 1 ఇంటూ ఇదంటే అదే వస్తుంది కదా, అంటే 10⁻⁻ ఎంత వస్తుంది. మనం pH వాల్యూస్ తీసుకుంటున్నాం. ఇక్కడ నీట్గా చూడండి, కరెక్ట్గా లాగరిథమ్మా 1.0 ఇంటూ 10⁻⁻7 తీసుకుంటాను.
1 దేంతో మల్టిప్లై చేసిన అదే వస్తుంది కాబట్టి రాసేస్తున్నాను. బై డెఫినిషన్ ఇక్కడ ఏం రాశాను నేను? మైనస్. అంటే ఈ లాగరిథమ్ ఆఫ్ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్స్ మనం ఏం నేర్చుకున్నాం మ్యాథ్స్లో? n ఇంటూ లాగరిథమ్ ఆఫ్ ఏ అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ఫార్ములా మ్యాథ్స్ అనేది అంత క్లియర్గా ఇక్కడ. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ అలాగే ఉంటుంది. ఈ పవర్ ఏమో కిందకు వచ్చి -7 అవుతుంది. లాగరిథమ్ ఆఫ్ ఎంత మిగులుతుంది? 10 మిగులుతుంది. కానీ ఈ 10 బేస్ లాగరిథమ్స్ అంటారు అన్నమాట. ఇక్కడ 10 ఉంటే 10 బేస్ లాగరిథమ్స్ అంటారు. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎంత? 7. లాగరిథమ్ ఆఫ్ 10 బేస్ 10. లాగరిథమ్ ఆఫ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 మనం నేర్చుకున్నాం ఫస్ట్ చాప్టర్లో. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 1. 7 1 చేస్తారు. ఇలాగ ఒక నెంబర్ ద్వారా రిప్రజెంట్ చేయడం స్టూడెంట్స్ అయినా వాడు చెప్పారు. ఇది డిఫైన్. వాడు కన్వీనియంట్ కోసం ఇక్కడ మైనస్ పెట్టాడు. యాక్చువల్ ఇక్కడ మైనస్ ఉంది ఒరిజినల్గా. వాడు కన్వీనియంట్ కోసం అలా మార్చుకున్నాడు దాన్ని. ఏమై క్లియర్ అన్న? సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ కేడబ్ల్యూ అంటే ఏం చెప్పాను నేను? కేడబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ is equals to 1.0 into 10 to the power of minus 14 అని చెప్పేసారు. ఎలా వచ్చిందో కూడా చెప్పారు. ఇందులో H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ని OH మైనస్ కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ చేస్తే వచ్చింది. చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. 24 తీసుకుని చెప్పాను. ఒకటి పెరుగుతూ ఒకటి తగ్గుతూ ఉంటుంది. కానీ ప్రొడక్ట్ ఎప్పుడు కాదు. అది ఇది ప్రొడక్ట్ చేసి ఇది వచ్చింది. ఇది నేను మ్యాథ్స్లో కూడా చెప్పేసాను. ఓకే. pH అంటే ఏంటో కూడా చెప్పాను. ఏంటి? నెగిటివ్ లాగరిథమ్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అని చెప్పాను. నెక్స్ట్ అలాగే మరి OH కూడా రాయొచ్చు కదా. ఇది రెండు సేమ్ కదా. మైనస్ లాగరిథమ్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ రాసుకోవచ్చు. దిస్ ఈస్ హెల్ప్ టు రైట్ నెంబర్ ఆఫ్ ద యాసిడ్ ఆర్ బేస్. H ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతే అది ఎసిటిక్ నేచర్ ఉంటుంది. H ప్లస్ అయాన్స్ తగ్గిపోతే బేసిక్ నేచర్. H ప్లస్ అయాన్స్ తగ్గుతున్నాయంటే OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ మళ్ళీ పెరిగిపోతుంది. ఇంటర్నల్ మీనింగ్ ఉంది. సరే ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీకు. pH వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయము? if we are using 1.0 mmol అంటే మిల్లీ మోల్స్. mmol అంటే ఏంటి? మిల్లీ మోల్స్. ఏమై క్లియర్ అన్నాడు? సో మిల్లీ మోల్స్ తీసుకుంటాం. ఆ సోడియం హైడ్రాక్సైడ్ టు మేక్ 1.0 లీటర్స్ అంటే కరెక్ట్గా 1 లీటర్ తీసుకున్నాడు. అది పట్టుకొని ఇందులో కలిపాడు. ఆఫ్ ఎక్యూస్ సొల్యూషన్ ఎట్ 25 degrees. నేను చెప్పాను వాటర్ 25 degrees సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు అందులో H ప్లస్ అయాన్స్ ఎన్ని ఉంటాయి, OH మైనస్ అయాన్స్ ఎన్ని ఉంటాయి ప్రాక్టికల్గా ప్రూవ్ చేశారని కూడా చెప్పేశాను. సో ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది దీంట్లో మిక్స్ చేసినప్పుడు వాట్ ఈస్ ద pH? pH అనేది ఏంటి? H ప్లస్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత. అలాగే OH మైనస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాని pH వాల్యూను మనం ఫైండ్ అవుట్ చేయడానికి దేని యొక్క pH? సోడియం హైడ్రాక్సైడ్. సరే నెక్స్ట్ రైట్. ఇక్కడ నేను ఫార్ములా కూడా రాస్తాను. నన్ను మీకు అర్థం అవడం కోసం నేను ఏం చేశాను? ఫార్ములా కూడా రాస్తాను. సో ఇక్కడ మోలార్ కాన్సన్ట్రేషన్, దాని కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో తెలుసుకోవాలంటే మీకు ఫార్ములా మన లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుని ఉంటారు. ఇక్కడ అయినా లేదు. మోర్ సాల్యూట్ అంటే సాల్యూట్ అందులో కలిపేదాన్ని ఏమంటాం? సాల్యూట్ అంటారు కదా. ఎంత కలిపాం మనం చెప్పండి? మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఎంత ఉంది? 1.0 mmol మిల్లీ మోల్స్. అంతేనా? డివైడెడ్ బై మొత్తం ఎంత తీసుకున్నాం మనం? 1 లీటర్ తీసుకున్నాం. 1.0 లీటర్. 1 లీటర్లో ఎన్ని మిల్లీ లీటర్స్? 1000. వెరీ గుడ్. దిస్ ఈస్ ఈక్వల్స్ టు 1.0 ఇంటూ అలా ఉంచేసేసి ఇది డివైడెడ్ బై ఇది ఎంత అనేది 1 లీటర్ అంటే 1000
మిల్లీ లీటర్స్. ఇది 0.1 ఇంటూ మోల్స్ కదా, మిల్లీ మోల్స్ మార్చేసి దీన్ని కూడా మిల్లీ లీటర్లో మార్చేస్తే మోల్స్ ఉంది. ఇది ఇక్కడ 0.1 ఉంది కదా, 0.1 ఇంటూ 1 లీటర్ అంటే 1000 మిల్లీ లీటర్స్. ఇది ఏమవుద్ది క్యాన్సిల్. ఇక్కడ 1/10³ అని రాయొచ్చా? 1/10³ అని పైకి తీసుకొస్తాను, 10 to the power మైనస్. దాని కాన్సంట్రేషన్ ఎంత ఉంది? 10⁻³ మోర్. నౌ we are coming to the formula. సో pH ఫార్ములా ఇక్కడ ఉంది కదా, ఫార్ములా వేసుకుంటారు. pH is equal to minus logarithm of 10 to the power of minus. ఈ పవర్ ఎప్పుడు కిందకు వస్తుందని చెప్పాను. ఏ ఫార్ములా అప్లై చేస్తున్నాం మనం ఇక్కడ? ఏ ఫార్ములా అప్లై చేస్తున్నామా? Log A to the pH డెఫినేషన్ మైనస్ logarithm of H ప్లస్ అయాన్స్. ఇది నాకు H ప్లస్ అయాన్స్ కాన్సంట్రేషన్ ఉంది, ఇక్కడ పెట్టేసాను. -3 ఇంటూ logarithm of 10. ఎప్పుడు బేస్ ఎంత తీసుకుంటాం మనము? 10 బేస్ లాగరిథమ్స్ తీసుకుంటాం. మైనస్ ఆఫ్ మైనస్ ఎంత? plus. Logarithm of 10 base 10, that is equal to 3 times 1, that is equal to 3. So pH అంటే ఏంటి? H ప్లస్ అయాన్ యొక్క కాన్సంట్రేషన్ ఎంత ఉంది? 3 ఉంది. నా pH స్కేల్ లో మొత్తం ఎంత ఉంటుంది? 1 to ఎన్ని ఉంటాయి? 14 ఉంటాయి. సో 0 to 14 ఉంటాయి. ఇప్పుడు టోటల్ కాన్సంట్రేషన్ రాస్తున్నా ఇక్కడ. పొటెన్షియల్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ కాన్సంట్రేషన్ ప్లస్ P పవర్ OH రాసాను. ఏంటిది? దేని యొక్క కాన్సంట్రేషన్? ఏం కాన్సంట్రేషన్? OH అయాన్స్ కాన్సంట్రేషన్. కలిపితే ఎప్పుడు ఎంత ఉంటుందని చెప్పాను నేను? 14 ఉంటుంది. నెంబర్లో చెప్తే దీని నెంబరు ప్లస్ దీని నెంబరు కలిపితే ఎప్పుడు 14 ఉంటుందని చెప్పా. సరే, దీని కాన్సంట్రేషన్ మనకు తెలిసిపోయింది ఎంత? 3 ప్లస్ P OH కాన్సంట్రేషన్ ఇస్ ఈక్వల్ టు 14. ఇది ప్లస్ 3 ఎదురుకి వస్తే ఏమవుద్ది? మైనస్. P OH కాన్సంట్రేషన్ ఇస్ ఈక్వల్స్ టు 14 మైనస్ 3, దట్ ఈస్ ఈక్వల్స్ టు 11. అంటే ఇదేంటి? దేని కాన్సంట్రేషన్? దాని OH కాన్సంట్రేషన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. అంటే ఇది సోడియం హైడ్రాక్సైడ్ అనేది యాసిడ్ బేసా? బేస్. ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఇదిగో 11, ఇదే కదా 11 కనపడుతున్నది. 11. దిస్ ఈజ్ అగైన్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ pH. pH అంటే ఏంటి? pH అంటే ఏంటి? Measuring. కాన్సంట్రేషన్